ఒక డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఫ్యామిలీని వదిలేసేసి వాళ్ళకి దూరంగా ఉంటూ, సత్యరాజ్ గారి క్యారెక్టర్ అదే యాక్చువల్గా. ఎప్పుడైతే చెప్పాడో ఐ గాట్ కనెక్టెడ్ టు ఇట్ బికాస్ ఐ రిలేటెడ్ వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ది పాస్ట్. ఫ్యామిలీని ఎక్కడో చెన్నైలో ఉంచి నేను హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ షూటింగ్స్ అని I could not attend many of my functions. How my children grew up, I never knew that. సో ఇది అందరూ కూడా లైఫ్లో భాగంగానే ఉంటుంది. నాకు ఒకటి అనిపిస్తూ ఉండేది, వెన్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఎఫెక్షన్ యూ హ్యావ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. సో ఆ బాధ్యతతోనే ఇవన్నీ ఉంటాయి. ఇంత సెన్సిటివ్ పాయింట్ని మనం కమర్షియల్గా చెప్పగలమా లేదా బోర్ కొట్టుకోకుండా అనేది కిషోర్ ట్రీట్ చేసిన విధానం కానీ, తను స్క్రిప్టింగ్ చేసిన విధానం కానీ, అండ్ ద వే ఇట్ వాజ్ ప్రజెంటెడ్, అండ్ రామ్ క్యారెక్టర్ని ఎట్లా మోల్డ్ చేయాలి ఇందులో. సో యాక్చువల్లీ ఇట్స్ ఎ లవ్ స్టోరీ విచ్ హెస్ స్టార్టెడ్ ఎట్ ది బిగినింగ్. సో తన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గకూడదు, కథని సస్టైన్ చేసి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ ఎ రాదర్ రిచ్ పాయింట్ ఫర్ ది డైరెక్టర్. అండ్ రామ్కి కిషోర్ వెళ్ళి చెప్పంగానే తద్దన్ గారికి చేద్దాం, చాలా బాగుంది. I felt so happy because he liked the idea of doing a different film, and that's how it has happened. ఇవాళ ఆడియన్స్ కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ యాక్సెప్టింగ్ ఏ నైస్ స్టోరీ. సో ఐ డోంట్ సే I'm not here to say that it's a soap hit and all. It's a good film which is accepted by the audience and gives inspirations to people like me. And Dil Raju has done many films like this. Probably he would also get inspired to do films like this. సినిమాలా కాకుండా ఇది ఎక్కువ రియలిస్టిక్గా ఉండేలా ట్రై చేద్దాం. ఎందుకంటే రియల్ లైఫ్లో జరిగిన ఒక కనెక్షన్ నుంచి మనం కథ రాసుకునేటప్పుడు ప్రతి క్యారెక్టర్ కూడా మనకు ఎక్కడో చూసినట్టు మనం ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంటాం అన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఆ ప్యాటర్న్ వెళ్దామని సార్కి చెప్పినప్పుడు కరెక్ట్ అలాగే వెళ్దాం. సో తర్వాత హీరో గారు విన్నప్పుడు కూడా సో ఇప్పుడు దాకా సినిమా లాగా కాకుండా రియలిస్టిక్గా వెళ్దాం అన్నట్టు. సో మొత్తం అందరూ వాళ్ళ సపోర్ట్ వల్లే అనుకున్నది యాస్టీజ్ అనుకున్నట్టు వచ్చింది. రవికిషోర్ గారు లాస్ట్ ఇయర్ రఘువరన్ బీటెక్ జనవరి 1 రిలీజ్ చేసి హిట్ కొట్టారు. ఈ జనవరి 1కి నేను శైలజతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. రామ్ కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ హిట్. అన్ని చోట్ల ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇయర్ చాలా గుడ్ బిగినింగ్ ఈ సినిమా. ఇంత మంచి హిట్ ఇచ్చిన శ్రవంతి యూనిట్కి ఇండస్ట్రీ తరఫున ప్రెస్ తరఫున కంగ్రాట్స్. టీజర్ ట్రైలర్స్ రిలీజ్ అవ్వగానే ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ తగ్గట్టే సినిమా డెఫినెట్గా చాలా అందరికీ బాగా నచ్చింది. సినిమా ముఖ్యంగా సెన్సిటివ్ ఎమోషన్స్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు బాగా తెరకెక్కించారు. ఒక క్రూషియల్ టైంలో ఒక మంచి హిట్, ఒక జాన్ ఫస్ట్ రోజు ఒక మంచి హిట్ అంటే 2016కి ఒక మంచి శుభారంభం ఇచ్చింది ఈ సినిమా. చాలా రోజుల తర్వాత శ్రవంతి రవికిషోర్ గారి మొహంలో కూడా నవ్వు చూస్తున్నాం. ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ చాలా రోజుల తర్వాత వచ్చింది శ్రవంతి బ్యానర్కి. ఇట్స్ అంటే ముందు ప్రొడ్యూసర్ గారు హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి డెఫినెట్గా ముఖ్యంగా ఇది జాన్ 13తో రామ్ 10 years కెరీర్ కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంగా ఇంత మంచి హిట్ రావటం కూడా రామ్కి ఒక 10 years ఒక గిఫ్ట్ అనుకోవాలి ఇది. ముఖ్యంగా రామ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా మైన్యూట్గా అంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా అద్భుతంగా చిన్న ఎక్స్ప్రెషన్స్తో చెప్పేశాడు. ఒక రామ్ది ఇంతకుముందు జగడం అనే సినిమా ఉంది. ఆ జగడం సినిమాలో పర్ఫార్మెన్స్ తర్వాత ఈ సినిమాల పర్ఫార్మెన్స్, ఈ 2 సినిమాల పర్ఫార్మెన్స్ పరంగా రాము సూపర్ అనిపించాయి. అంటే మిగతా సినిమాలు కూడా పర్ఫార్మెన్స్ కానీ ఛాలెంజింగ్ రోల్స్ అనమాట ఇవి. డెఫినెట్గా రామ్ కెరీర్లో ఇది చిరస్థాయిగా నిలిచిపోద్ది ఈ సినిమా నేను శైలజ అనేది. సో థ్యాంక్ యూ. ఇక నేను శైలజ చిత్రానికి వస్తే కిషోర్ గారిలోని రచయిత దర్శకుడు ఒకరితో ఒకరు పోటీ పడి ఆఖరికి ఒకరినొకరు గెలిపించుకున్న చిత్రం ఇది. రచయిత దర్శకుడి మధ్య ఇంత సమన్వయం కుదిరిన చిత్రం నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను శైలజ ఈ జనవరి 1 2016 రిలీజ్ అయ్యే ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినందుకు ఓల్డ్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ నేను సినిమా చూశాక రవికిషోర్ గారికి అండ్ డైరెక్టర్ కిషోర్కి రామ్తో మాట్లాడంటే అప్పటిదప్పుడు సినిమా చూసి నేను థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏదైతే జెన్యున్గా ఫీల్ అయ్యానో సో అదే ఇవాళ ప్రేక్షకులకు కూడా ఈ మీడియా ద్వారా చెప్పాలనే ఈ సక్సెస్ మీట్కి రావడం జరిగింది. రామ్ పర్ఫార్మెన్స్ అయితే ఇది స్పెషల్గా 10 years నుంచి తను చేస్తున్న ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్కి ఇది టోటల్ కాంట్రాస్ట్గా ఒక ఒరిజినల్ హరి కనిపిస్తాడు. రామ్ కనిపించాడు ఆ క్యారెక్టర్లో.
అంత అద్భుతంగా డైరెక్టర్ అండ్ హీరో అనుకొని చేసింది అది. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్. అండ్ రవికిషోర్ గారి గురించి చెప్పాల్సింది ఏం లేదు. బొమ్మరిల్లు నా సక్సెస్ మీట్లో కొంతమంది ప్రొడ్యూసర్స్ నేమ్ చెప్పాను, చాలామంది గుర్తే ఉంటుంది. అంటే నేను ఆడియన్గా ఉన్నప్పుడు కానీ, నేను డిస్ట్రిబ్యూటర్గా మారినప్పుడు సురేష్ బాబు గారు కానీ, రవికిషోర్ గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, ఇలాంటి బిగ్ ప్రొడ్యూసర్స్ ఎలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని సినిమాలు తీస్తున్నారని చూసి నేను ప్రొడ్యూసర్గా అయిన తర్వాత నేను అదే ఫాలో చేశాను. సో అలాంటి రవికిషోర్ గారి బ్యానర్ నుంచి మళ్ళీ ఒక మంచి సక్సెస్, మంచి సినిమా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో హోల్ టీమ్ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. First of all, I want to congratulate Ravi Kishore and Ram for selecting a director who did not make a hit previously. Second chance in a film, బాగా ఆడకపోయినా a producer and a hero backing that director and making it a big hit today is very, very promising. In this industry, we run behind successful people. If you run behind belief and content, this is what it can deliver, and it proved. Congrats, Ravi, congrats, Ram. Great. Another thing, in my office, cinema release, normally నేను ఫస్ట్ మార్నింగ్ షో చూసేస్తాను, లేకపోతే తర్వాత ఎప్పుడో చూస్తాను. ఐ కుడ్ నాట్ సీ ఇట్ ఫస్ట్ మార్నింగ్ వెళ్ళకపోయాను. ఎవ్రీబడి కాల్డ్ అండ్ ప్రేజ్ ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ చాలా బాగా తీశాడు. ఐ ఓన్లీ సా స్మాల్ పార్ట్స్ ఎస్టర్డే ఇన్ విజయవాడ. కంగ్రాట్స్, ఐల్ సీ ద హోల్ ఫిల్మ్ అండ్ దెన్ టాక్ టు యూ. వెరీ వెరీ హ్యాపీ దట్ a good storyteller has come back to the industry and made a very, very good film. Another observation ante, manaki the same company made a film last year which did not do well. Ade company believed in making good film. They made a film. ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే 2 రోజుల ముందే మా థియేటర్స్ నుంచి ఫోన్ చేశారు, ఇవాళ 1500 థియేటర్ టికెట్లు వెడ్నెస్డే ఓపెన్ చేస్తే 1500 టికెట్లు ఫస్ట్ అవర్లోనే అమ్ముడుపోయినాయి. అంటే that shows how much audience knows. The minute they smell a good film, they know how to lap it up. By ఎట్లా ఏంటంటే అన్ని ఫుల్స్ అండి 13 షోలు వేసాడు విజయవాడలో. ఆల్ 13 షోస్ మార్నింగ్ షోస్ హౌస్ఫుల్ అయిపోతున్నాయండి. 80% is sold 2 days before the film released itself. So the audience knows everything, and we should always be very, very careful on what we deliver. If we deliver a good film, they are always giving us good results. I saw parts of what Samir has done in the film. He's done it very nicely. Congrats, Sarim, Prakash, all of you. Great job. Also, మీరు పేపర్ బాగా సేవ్ చేస్తున్నారండి, చేతిలో రాసుకొని చదివేస్తున్నారు. గుడ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్ ఆల్సో. ఫస్ట్ ఇదివరకు దేవదాస్ ఒకటి పక్కన పెట్టేస్తే మేజర్ హిట్స్ అన్ని కామెడీ ఫిల్మ్స్ అండి. అందరూ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత బాగా నవ్వుకున్నాం, కంగ్రాట్స్ ఫర్ ద సక్సెస్ అనేవారు. బట్ దిస్ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే థియేటర్లో అందరూ ఏడుస్తున్నారు, అంటే చూసి ఎవ్రీ వన్ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ దేర్ ఫిల్మ్ అండ్ బాగా కనెక్ట్ అయ్యారు. సో ఎవరు కంగ్రాట్స్ చెప్పలేదు ఇప్పుడు దాకా నాకు, అందరూ థ్యాంక్ యూ చెప్తున్నారు. బికాజ్ ఎవ్రీబడి ఫెల్ట్ దట్ ఇట్ వాస్ దేర్ లైఫ్ స్టోరీ అన్నట్టు. సో కిషోర్ నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు చాలా పాయింట్స్కి రిలేట్ అవుతా ఉన్నా లవ్ ఫ్యాక్టర్లో. అండ్ ఏదో నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొంచెం జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. నా కథ చెప్పినట్టు ఉందన్నాను. పెద్దమ్మ గారు చెప్పినప్పుడు ఆ ఫాదర్ అండ్ డాటర్ది కనెక్ట్ అయ్యారు. నా కథ రాసినట్టు ఉందన్నారు. ఫ్రెండ్ ఫోన్ చేస్తే రే నా కథ తీసారేంట్రా అన్నాడు. ఫైనల్గా డైరెక్ట్ని అడిగితే సార్ మీ కాదు సార్ నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో కథ చేశాను అన్నాడు. సో ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ ఈ సక్సెస్ మీట్ అన్నట్టు కాదు, ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ ఇప్పుడు దాకా ఒక ప్యాటర్న్లో సినిమాలు చేస్తూ ఉన్నాను. అండ్ యాక్చువల్లీ గణేష్ని ఒక సాఫ్ట్ సినిమా చేశాను, అది ఆడకపోయేసరికి సాఫ్ట్ సినిమాలు ఏంటి మాస్ సినిమాలు చేయాలన్నారు. సో కందిరేగి చేశాను. కందిరేగి ఆడేసరికి అందరూ గణేష్ సాఫ్ట్ సినిమాలు సెట్ అవ్వవు, మీరు మాస్ సినిమాలే చేయాలన్నారు. అయినా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అదే కామెడీ కాకుండా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఇస్ రియలీ హార్ట్ టచింగ్. అండ్ దట్స్ వెన్ నేను పెద్దమ్మ గారికి వచ్చినప్పుడు ఎందుకంటే ప్రేమ అంటే అనే సినిమా చేసాం. నచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది అండ్ లాట్ ఆఫ్ దెమ్ డిడ్ంట్ లైక్ ఇట్ ఆల్సో. బట్ ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ అగైన్ అండ్ ఫైనలీ ఐమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ కిషోర్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ చాలా మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ వచ్చి సార్ నాకు ఈ సినిమాలో మీరొద్దు, నా క్యారెక్టరే కనపడాలి, మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్గా వెళ్ళిపోదాం అన్నాడు. అలాంటి డైరెక్టర్ దొరికితే ఫస్ట్ నాకు వదులుకోబుద్ది కాలేదు. సో ఐ టోల్డ్ హిమ్ కిషోర్ మొత్తం నీగా వదిలేస్తున్నాను, ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు మాత్రం పట్టుకుంటాను, నేను మాత్రం చాలా కొత్తగా ఉండాలని చెప్పేశాను. అండ్ హీ టుక్ కంప్లీట్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ దేవీస్ మ్యూజిక్ హస్ బీన్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. మ్యూజిక్ కానీ, రీ రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ ఎవ్రీబడి, ఆల్ ద ఆర్టిస్ట్. వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్. అండ్ సమీర్ రెడ్డి గారు పండగ చేసుకో ఒక్కరోజు వచ్చారు, ఫస్ట్ డే వచ్చారు, సెకండ్ డే పెద్దమ్మ గారు ఫోన్ చేసి చెప్పేశాను, అప్పుడు హరికథ అనేవాళ్ళం, హరికథ కెమెరామెన్ దొరికేశారని.
అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎవ్రీబడి. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అంటే చాలామంది తెలియదు, సెటిల్ బాగా సార్ అది ఇది అంటారు. బట్ మేము శివం ఇది 2 సినిమాలు సైమిల్టేనియస్గా స్టార్ట్ చేసాం. అండ్ వీ వర్ వెరీ క్లియర్ అబౌట్ ద బడ్జెట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. శివం అనేది దానికి ఎంత బడ్జెట్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ బడ్జెట్ ఈ సినిమాకి పెట్టాం, ఎందుకంటే దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ షార్ట్ లైక్ దాట్. సో అట్ ద సేమ్ టైం చీప్ కనపడకుండా, అట్ ద సేమ్ బాగా గ్రాండ్ సినిమా కూడా కాదు ఇది, వెరీ రియలిస్టిక్ ఫిల్మ్. మరీ చీప్ కూడా కనపడకుండా కరెక్ట్గా మేనేజ్ చేయాలంటే కెమెరామెన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ దివ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ యా, ఫైనలీ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ ఆల్సో ఫర్ అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు. యా, మేము ఏదైతే అనుకున్నామో అసలు కొన్ని మేము అనుకుని కొన్ని షూట్ చేస్తూ ఉన్నాం. ఆయన చేసిన కట్ పంపించిన తర్వాత మేము అనుకున్న దానికన్నా ఆయన చేసిన కట్టే చాలా బాగుంది అనిపించింది చాలాసార్లు. సో శ్రీకర్ ప్రసాద్ గారు మీకు చెప్పిన అర్థం కాదు ఎంత పెద్ద ప్లస్ అయ్యారు ఈ సినిమాకి. హీస్ బీన్ హ్యూజ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటాను. అండ్ రన్ టైం ఎప్పుడు అంటూ ఉంటాను, నాకు 220 తక్కువ ఉంటే బాగుంటుంది, ఎవరో చూడలేదు, నాకే ఓపిక ఉండలేదు అంటూ ఉండేవాడిని. సో కిషోర్ ఫస్ట్ టైం ఫైనల్ కట్ అయిపోయింది, అది ఎంత వచ్చింది అంటే 215 అన్నాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. And yeah, this is a beautiful film and I think everyone should go and experience it once. Thank you. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.